డొనాల్డ్ జే ట్రంప్ ట్రూత్లో పోస్ట్ చేశారు. సార్, ఒప్పందం కుదిరింది, యుద్ధం ముగిసింది, అసలు ఈ ఒప్పందంలో ఏముంది? అంటే ఒప్పందంలో మొదటి అంశం ఏంటంటే అన్ని రకాల యుద్ధాలు ఇంక్లూడింగ్ లెబనాన్లో ఇజ్రాయెల్ జరుపుతున్నది కూడా ముగుస్తుంది ఇమీడియట్గా. రెండవది యుఎస్ నావల్ బ్లాకేడ్ ఎండ్ అయిపోతుంది. మూడవది స్టేట్ ఆఫ్ హార్మూజ్ సహజంగానే తెరుచుకుంటుంది. యుద్ధం ముగిసింది అంటే స్టేట్ ఆఫ్ హార్మూజ్ తెరుచుకుంటుంది. ఈ నాలుగవది నెక్స్ట్ 60 డేస్లో ఈ న్యూక్లియర్ ఇష్యూ పైన ఫైనల్ అగ్రిమెంట్ కొరకు చర్చలు జరుగుతాయి. ఇప్పుడు ఇది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే. ఐదవది ఇరాన్ పైన శాంక్షన్స్ను ఎత్తివేస్తారు. ఆరవది ఇరాన్ నిధులు స్తంభించున్నాయి, $24 బిలియన్ స్తంభించున్నాయి. వాటిని విడుదల చేస్తారు. అందులో సగం ఈ డీల్, ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన సంతకమైన వెంటనే రిలీజ్ అవుతాయి. సో ఇవి ప్రధానంగా ఈ ఒప్పందంలోని అంశాలు. ఇక ఇరాన్ మిసైల్ ప్రోగ్రాం గురించి ఈ ఒప్పందంలో లేదు. అంటే ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ లిమిట్ చేయాలి అనేది ఎక్కడా లేదు. అలాగే ఇరాన్ సపోర్ట్ ఫర్ ప్రాక్సీస్, అమెరికా ఇజ్రాయిల్ డిమాండ్లలో ఈ ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ ఒక లిమిట్ చేయాలి, ఇరాన్ మిలిటరీ కెపాసిటీని అనేది ఒక డిమాండ్గా ఉంది. ఇరాన్ తన ప్రాక్సీస్ అంటే హమస్కు, హిజ్బుల్లా, యెమెన్లో హూతీసు, ఇరాక్లో షియా మిలిషియాలకు వీళ్ళకి ఇచ్చేటువంటి మద్దతు, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రతిఘటన కూటమికి ఇచ్చే మద్దతు విషయంలో ఈ డీల్లో ఎక్కడా లేదు. సో అందువల్ల స్థూలంగా డీల్ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జూన్ 19th రోజు జెనీవాలో సంతకాలు అవుతాయి. సో ఈ డీల్లో ప్రధానంగా ఇమీడియట్ కన్సర్న్స్ అడ్రస్ చేశారు. ఇమీడియట్ కన్సర్న్ ఏంటి? స్టేట్ ఆఫ్ హార్మూజ్ తెరవాలి, నావల్ బ్లాకేడ్ ఆగాలి, పరస్పర దాడులు ఆగాలి. వీటికి అగ్రిమెంట్ కుదిరింది. సబ్స్టాన్షియల్ ఇష్యూస్ అయిన న్యూక్లియర్ ఇష్యూ పైన ఇప్పటికీ ఏ కమిట్మెంట్ లేదు. సో అందుకే ట్రంప్ చెప్పింది ఏంటంటే న్యూక్లియర్ ఇష్యూ పైన కనుక పర్మనెంట్ అగ్రిమెంట్ కుదరకపోతే మళ్ళీ దాడులు మొదలు పెడతామని ఒక కేవియట్ ఇచ్చి పెట్టాడు.